చావలేదా? ఇది ప్రాణాలు తీస్తే సరిపోలేదా? ఇంకా యుద్ధాలు చేసి ఈ దునియాని నాశనం చేయడానికి ఇంకా బతుకున్నావా? కత్తి విసిరి రక్తం చిందించి యుద్ధం చేసేది నాశనానికి కాదు, ఉద్ధరించడానికి. అక్కడ పడే పీనుగులు కూడా పనికొస్తాయి. కావాలంటే రాబందులను అడుగు. అంటే నిన్నెవరు ఆపలేననుకుంటున్నావా? పెద్ద కోట కట్టాలంటే ముందు లోతైన గుంత తవ్వాలి. నా ఈ సామ్రాజ్యపు పునాదిని నువ్వు తవ్వితే అక్కడ నీకు రాళ్లు కాదు, నన్ను అడ్డుకోవడానికి వచ్చిన వాళ్ళ పుర్రెలు దొరుకుతాయి. వాడాపుతాడు. మా దేవుడు ఆపుతాడు. విన్నాను. రాఖీ, వాణ్ణి నేనే నలిపేస్తా. నేను 5.5 అడుగులు 50 కిలోలుంటానా? నేనే మీ సైన్యాన్ని అడ్డుకొని నీ చేతులు వణికేలా చేశానంటే వాడు నిన్నేం చేస్తాడో ఆలోచించు. ఒక్కో ఆకు పీకుతూ పోతే టైం పడుతుంది. వేర్లతో సహా పీకి పడేయాలి. నీ ఆ దేవుడి దేహం నుంచి రక్తం కారుతుందిగా, అదీరా కొండల్ని వంచుతాడు అనేవాళ్ళు. ఇంతకుముందు నువ్వు గరుడు వల్ల దాక్కునేవాడివి, ఇప్పుడు రాఖీ వల్ల. KGF లో 25 మనం తీసిన బంగారం వాడు 2 ఏళ్లలో తీశాడు. అక్కడేం జరుగుతుంది, అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది, ఆ జాగా ఎలా కనిపిస్తుందని కూడా తెలియదు. వాడి KGF లో ఇప్పుడు ఎవరు అడుగు పెట్టలేరని కూడా వాడికి బాగా తెలుసు. నువ్వు ఉండాల్సిన జాగాలో వాడు కూర్చొని వెళ్తున్నాడు. నువ్వు ఇక్కడ ఏదో గోలో దక్కుని నెమ్మదిగా చెప్పు. తల పగిలిపోతుంది. సరిగ్గా చెప్పావు నువ్వు. ఇప్పుడు KGF లో ఎవ్వరూ అడుగు పెట్టలేరు. వానరము అతని గార్డ్స్ రాఖీ మీద నీడ కూడా పడనివ్వరు. వాడి బ్యారెక్స్ లో ఎక్కువ మంది గార్డ్స్, అమ్యునేషన్స్ ఉంటాయి. కష్టమే, కానీ అక్కడే వాడిని చంపుతా వాళ్ళందరి ముందు. అదే మైన్స్ లో. అక్కడికి వెళ్ళడానికి 2 దారులున్నాయి. ఒకటి ఈస్ట్ గేట్, ఇంకొకటి వెస్ట్ గేట్. రెండిట్లోనూ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. మనకి 3వ దారి కావాలి. మైన్స్ తవ్వగా కిలోమీటర్ల దూరం పోతుంది, నేరుగా KGF బయటికి. అదే మనకు 3వ దారి. ఇదంతా నీకెలా తెలుసు? వాణ్ణి ప్రాణాలతో వదిలేసి పెద్ద తప్పు చేశా, కానీ వాడు నన్ను వదిలిపెట్టడం వాడి ఆఖరి తప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బతకూడదు. అందుకే KGF లో గత 2 ఏళ్లుగా ప్రతి డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళని పట్టుకుని ఈ మ్యాప్ ని తయారు చేశా. ఇక వీళ్ళు దేనికి పనికిరారు. ఏయ్, చప్పుడు చేయకు, తల పగిలిపోతుంది. బందూకుని తిప్పి పట్టుకుంటా. ఈ నజరానా నీకోసమే. నువ్వు ఆ 3వ దారి వెతకలేదనుకో, నువ్వు అక్కడ కూర్చుంటావు. అదీరా కొండల్ని వంచడం ఎప్పుడు ఆపేశాడు, ఇప్పుడు కొండల్ని పిండి చేస్తాడు. కొట్టండ్రా.